ప్రజలలోని సంబంధించిన దైవజనులు. నా పేరు లక్ష్మి. నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచి డిగ్రీలో ఉన్నప్పుడు నాకు ఫుల్ మైగ్రేన్ ఉండేది. చాలా సఫర్ అయ్యేదాన్ని. నా రూమ్మేట్ చెప్తూ ఉండేది అప్పుడప్పుడు దేవుడి గురించి. బట్ నాకు తెలుసు, నేను హిందూ అనమాట. సో వింటూ ఉండేదాన్ని. ఎక్కువ అంత తెలీదు, నాకు ఐడియా ఉండేది కాదు. బట్ చెప్తూ ఉంటే అప్పుడప్పుడు వింటూ ఉండేదాన్ని. అలా నడుస్తూ ఉండేది. తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చాను జాబ్ గురించి. అప్పుడు ఫస్ట్ టైం వచ్చాను, ఇక్కడికే రావడం. చర్చ్ అంటే నాకు తెలిసింది ఇక్కడే, ఎలా ఉండేది ఏంటి అనేది తెలుసుకుంది ఇక్కడే. ఇంకా అలాగా వస్తూ ఉండేదాన్ని. తర్వాత మా సిస్టర్ని కూడా చిన్నగా తీసుకొస్తూ ఉండేదాన్ని. మేమిద్దరం వస్తూ ఉండేవాళ్ళం. ఇంకా కరోనా తర్వాత ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా వెళ్ళాము. తర్వాత జాబ్ నిమిత్తం మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాము. అది చాలా లాంగ్. సో ఇక్కడికి రావడానికి ఇంకా కుదరలేదు. ఇంకా అక్కడ దేవుడితో అయితే టైం చాలా దూరంగానే ఉండాల్సి వచ్చింది. కుదరలేదు వెళ్ళటానికి. కానీ మా అక్క కూడా వచ్చేది కాదు. సో నాకు కూడా ఇంకా కుదరకపోయేది. తర్వాత మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ఉన్నాము. తర్వాత ఇంకా మా ఫ్యామిలీలో కూడా కొంచెం మా పేరెంట్స్కి బాగోకపోతే నేను ఇంటికాడ ఉండాల్సి వచ్చింది. మా అమ్మేమో ఇంటికాడ పూజల గురించి కూడా స్ట్రగుల్ చేస్తూ ఉంది. నన్ను పూజలు చేయండి, అసలు ఇట్లా అయ్యావు అనేసి. అయినా కానీ కొన్నిసార్లు చెప్పింది. నేను కూడా ఇంకా గట్టిగా నేను చేయను అని చెప్పేసరికి ఇంకా ఏమనుకుందో సరే అని ఇంకా ఫోర్స్ చేయడం ఆపేసింది. కానీ నాకు లోపల ఎంత ఉన్నా కానీ కొంచెం ప్రేయర్ చేయట్లేదు, కుదరట్లేదు అనేసి ఫీల్ అయ్యేదాన్ని. అంతే కదా, మనకి ఒక 2 రోజులు ఆహారం తినకపోతే మనం ఎలా వీక్ అయిపోతాము లోకపరంగా. కానీ ఇంకా నాకు అనిపించేది చాలా వీక్ అవుతున్నాను అనిపించింది. ఎంతైనా కానీ వాక్యం అనేది ఉండాలి మనలో. జీవాహారం అంటే వాక్యమే కదా. సో దేవుడికి ఇట్లా దూరం అయిపోతున్నానని చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఏంటి ప్రభువా ఏంటి అనేది లోపల అనుకునేదాన్ని. ఏదైనా వాక్యం వినాలి అనుకున్నా కానీ ఇంటికాడ నాకు కుదిరేది కాదు. ఏవో డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉన్నాయి. ఎంత చూసినా కానీ ఇట్లా చర్చ్కి వచ్చి ఇట్లా స్పెండ్ చేయడం అనేది ఉండేది కాదు కదా. సో విన్నా కానీ అంత బలపడేదాన్ని కాదు. ఎలా అనుకున్నాను మంచో చెడో కానీ ఇప్పుడు నాకు జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్ మళ్ళీ వచ్చింది. రీసెంట్గా లాస్ట్ వీక్లో హైదరాబాద్ వచ్చాను. దేవుని కృప బట్టి కొంచెం దగ్గరలోనే నాకు మంచి హాస్టల్ దొరికింది. సో ఇక్కడ వాక్బుల్లో ఉంటుంది, వస్తుంది, మళ్ళీ రావచ్చు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిన్న ఈవినింగ్ కూడా వచ్చాను చర్చ్కి. అండ్ ఈరోజు వచ్చాను. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఫస్టే కాకుండా ఇలాగే కొంచెం ఇంకా దేవుళ్ళు బలపడాలి అని నేను కోరుకుంటున్నాను. జాబ్ కూడా కొంచెం దేవుడికి ఇట్లాగా చర్చ్కి వచ్చే సిచ్యువేషన్ రావాలి అంటే ఒక్కొక్కసారి నేను చేసే జాబ్ అనేది సండేస్ కూడా కంపల్సరీ ఉండే జాబ్లే నాకు చాలా వరకు దొరికాయి. ఈవినింగ్ టైమ్స్లో వచ్చాను. బట్ అలా కాకుండా ఈసారి నుంచి దేవుడిలో ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగి అట్ ద సేమ్ టైం జాబ్ కూడా చూసుకుని మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాను. దేవుడు ఇస్తాడని కూడా నేను ఆశిస్తున్నాను. ఇలాగా ఇక్కడికి మళ్ళీ తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు నా ప్రార్థన ఆలకించి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చి